రేవంత్ పాలనలో పేదలు గోసపడుతున్నారు. ప్రజలకు వైద్య సదుపాయం అందించడం లేదు. సమస్యలకు నిలయంగా సర్కార్ దవాఖానాలు మారాయి. ఆసుపత్రుల్లో మందులు లేని దుస్థితి నెలకొంది. అదేమని అడిగితే బిల్లులు ఇవ్వడం లేదని అసోసియేషన్ చెబుతుంది. దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగి మందులు తీసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ పాలనలో నిరుపేదలకు వైద్యం అందటం లేదు. జబ్బుతో వచ్చిన రోగికి మందులు అందించలేని పరిస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. 60 కోట్ల రూపాయల బకాయి రావాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహన్ కలిసి విన్నవించామని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వివరించారు. బకాయి ఇచ్చే వరకు మెడిసిన్స్ సప్లై చేయమని తెగేసి చెప్పారు. ఎవ్రీ ఇయర్ 4 క్వార్టర్స్ వస్తాయి సార్. అది డీసెంట్రలైజ్ బడ్జెట్. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అసలు జీరో పేమెంట్ అండి, అసలు రాలేదు. ఈవెన్ దో మేము టీహెచ్ఎంసీలో కూడా ఎండి గారిని కలిసి అన్నారు, ఆల్రెడీ మేము చెక్ అప్లోడ్ చేసాము, అది మీరు ఫైనాన్స్లో పోయి క్లియర్ చేసుకోండి అన్నారు. అక్కడ పోతే అక్కడ రెస్పాన్స్ లేదండి. ఈవెన్ మా హెల్త్ మినిస్టర్ కూడా పోయినాము, అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. సో మేము మా ఉన్న అన్ని సోర్స్ అంతా వాడేసి ఇచ్చాము. ఇప్పుడు మాకు ఎట్లున్నామంటే మేము ఫుట్పాత్ పైన వచ్చిన పరిస్థితి ఉందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా మనం తిట్టేస్తున్నారు. ఎందుకంటే తీసుకుపోయి అందరికీ ఇచ్చాము, మేము పైసలు ఎక్కడ పెట్టాము. ఇప్పుడు బ్యాంకులు కానీ ఎక్కడ కానీ వాళ్ళందరూ కూడా మాకు చాలా హై ప్రెషర్లో ఉన్నదండి. మేము గత 45 ఏళ్ళ నుంచి మందులు సప్లై చేస్తున్నాం సార్. ఈ 2.5 ఇయర్స్ నుంచి మాత్రం ఒక్క పైసా రావట్లేదు. ఉత్తరావతర మేము సప్లై చేయలేని పొజిషన్ సార్. దయచేసి ఉన్నతాధికారులు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, మనసు పెట్టి పేమెంట్ చేస్తే మేము సప్లై చేయగలుగుతాము. దయచేసి మంత్రి గారు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులకు ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్, న్యూరో సర్జరీ ఇంప్లాంట్స్, సర్జికల్స్, కార్డియాక్ హార్ట్ వాల్స్, నెఫ్రాలజీ డయాలసిస్ ఐటమ్స్, ప్రత్యేక ఔషధాలు అందిస్తారు. తక్కువ ధరకే నాణ్యతమైన ఔషధాలు ఇస్తున్నామని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి సమస్య రాలేదని వివరించారు. సమయానికి పేమెంట్స్ ఇచ్చేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. అప్పు తీసుకొచ్చి మెడికల్ సామాగ్రి తీసుకొస్తున్నామని చెబుతున్నారు. చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నామని తెలిపారు. 24లో మేము రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అదే రిప్రజెంటేషన్ మేము హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాము, అలాగే డిఎంఈకి అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు 2022 నుంచి పేమెంట్లు రాలేదు. దగ్గర ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నయాపుల్, సుల్తాన్ బజార్లోనే మా డిస్ట్రిబ్యూటర్స్కి మొత్తానికి 40 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయండి 2022 నుంచి. సో మేము రిక్వెస్ట్ చాలాసార్లు చేసాం. ఇంతకుముందు డిఎంఈ గారికి కూడా మేము చెప్పాం, వాణిదేవ్ గారికి. తర్వాత మొత్తం రీసెంట్గా వచ్చిన నరేంద్ర కుమార్ గారి దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇంకా ఆఖరికి ఆయన మార్చిలో మేము ఒక లెటర్ ఇచ్చామండి అసోసియేషన్ నుంచి. మాకు మార్చ్ ఎండింగ్ కానీ పేమెంట్ రాకపోతే మేము సప్లైలు ఆపేస్తాము అని చెప్పి ఇచ్చాము. అలాగే ఆపేసామని. పెండింగ్ బకాయి చెల్లించాలని హెల్త్ సెక్రటరీ, డిఎంఈ, సూపరింటెండెంట్ ను కలిశామని వివరించారు. మార్చి వరకు గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి సప్లై నిలిపివేస్తామని ముందుగా చెప్పామని వివరించారు. రోగులకు అత్యవసరం ఉంటే మానవతా దృక్పథంతో సరఫరా చేస్తున్నామని తెలిపారు. పెండింగ్ బకాయి ఇస్తే కొత్త స్టాక్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఈఎస్ఐలో మొత్తం 60 కోట్ల బకాయి ఉందని తెలిపారు. ఇదే కాదు, ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా రావటం లేదన్నారు.